హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. నేను బావున్నాను. అందరూ కూడా బావుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ డేస్‌లో నేను ఒక ఫ్రెండ్‌తో కాల్‌లో ఉన్నప్పుడు తనొక మాట అనిందనమాట. అందరూ బావున్నారా అని నేనడిగితే తనేమో అందరూ హెల్తీగా ఉన్నారా అని అడిగింది. అదేంటి అలా అడిగావు అంటే నిజమే కదా! బావుండడం అంటే బావుండడం అని కాదు. హెల్త్ పరంగా బావుంటే ఆల్మోస్ట్ అన్నీ బావుంటాయి అని చెప్పి, నాకది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. 2, 3 రోజులు అసలు ఆ మాట నా మైండ్‌లోంచే పోలేదసలు. ఇంకా నాకనిపించిందేంటంటే, అందరూ నిజమే కదా! అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతిరోజు ఆ భగవంతుడిని వేడుకోవాలి అని అనుకున్నాను. ఇదిగోండి ఇవాళ వీడియో అయితే మీరు టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట. ఈరోజు స్టార్ట్ అయింది. డైలీ లాగానే పనులనేవి స్టార్ట్ అయ్యాయి. ఇంకా ముగ్గులు వేసుకోవడాలు, పూజలు అన్నీ అయిపోయినాయి. చూసారు కదా! ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి ఈరోజైతే మన గార్డెన్‌లో. అవన్నీ గూడా మంచిగా దేవుడికి అలంకరించి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పిల్లలకి సింపుల్‌గా ఇవాళ ఎగ్ రైస్ ఒకటి చేసి పంపించేసాననమాట. ఇంకా చాలా పనులున్నాయి నిజానికి. ఆహ్, పైన కబోర్డ్స్ అంతా తుడవాలనుకుంటున్నాను. అంటే పైన నేను డైలీ వాడను గదా! కొంచెం అదొక పనుంది. ఇంకొకటి ఇదిగో ఫస్ట్ ఈ ప్లాంట్స్ అయితే తీసేద్దాం ఇక్కడి నుంచి. అన్నింటిని మంచిగా వాటర్‌తో షవర్ చేయించేసి వీటిని కొంచెం సన్‌లైట్‌లో పెడదాం. చాలా డేస్ అయింది. చెప్పాలంటే ఒక 10 రోజులు పైనయిపోయింది. ఇంతకుముందు వారానికొకసారి ఈ పని చేసేదాన్ని. ఈసారంటే చెప్పాను గదా! క్లీనింగ్ ఉందని జెప్పి ఆ బద్ధకం కొద్దీ గూడా కొంచెం పక్కన బెట్టాను. ఇంకా ఇదిగో ఫస్ట్ అయితే నేను మంచిగా ఇలా ట్యాప్ కింద మంచిగా కడిగేస్తున్నాను. డస్ట్ అది అంతా పోయేలాగా. అదంతా అయిన తర్వాత వాటిని నేను లైట్ సన్‌లైట్‌లో అలా స్టెప్స్ పైన పెట్టేసొస్తాను బయట. అవి ఈవినింగ్ వరకు అలాగుంటాయి గదా! తర్వాత నాకేం గావాలో అప్పుడు నేను ఎక్కడ సర్దుకోవాలో నాకు నచ్చినట్లుగా సర్దుకుంటాను. ఇంక ఇదొక పనయిందంటే కొంచెం కిచెన్‌లో మిగతావి అంటే నేను ముందు రోజు కొన్ని చేసుకున్నానండి. ఇది 2 డేస్ చేశాననమాట క్లీనింగ్ అయితే చెప్పాలంటే. ముందు రోజంతా గూడా ఈ ప్లాంట్స్ గానీ, అలాగే కొంచెం డబ్బాలేవైనా కడగాల్సినవి అవి ఉంటే అవన్నీ గూడా జేసుకున్నా. క్లీనింగ్ అనేసరికి మనం కొంచెం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటాము. నేను ముఖ్యంగా ఏంటి అంటే కొంచెం ఎప్పటివప్పుడు చేసుకుంటాను గాబట్టి నాకు పెద్దగా ఏం అనిపించదు. చూసారుగా పైన షెల్ఫ్ అయితే అయిపోయింది. ఇది కింద షెల్ఫ్ అనమాట. ఇక్కడ కొంచెం మిస్ అయిపోయింది. చాలా డేస్ అయిందిలెండి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేద్దాం అనుకుంటున్నాను. ఇవి 2 ఇయర్స్‌గా ఈ షీట్స్‌ని యూజ్ చేస్తున్నా. ఇవి తుడిచేసి మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేశాను. ఈసారికైతే మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను వాటిని. మళ్ళీ న్యూస్ పేపర్ అది ఏదైనా వేసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ టైమ్ డీప్ క్లీన్ చేసినప్పుడు సేమ్ కవర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర ఒక రోల్ ఉంది గానీ, ఒక రోల్ సరిపోదనమాట అందుకని చెప్పి. ఇంకిక్కడ ఆనియన్ బాస్కెట్ ఉంటాయి గదా! ఇవన్నీ గూడా రోజు కడగం వీటిని. ఇలా ఏదైనా మనం డీప్ క్లీన్ పెట్టుకున్నప్పుడు మాత్రమే చేస్తాం గాబట్టి, ఇవన్నీ గూడా నీట్‌గా ఈరోజు కడిగి పెట్టేసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ డే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పి. నిజానికి చెప్పాలంటే నేను ఈ క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేసింది గూడా లంచ్ ఆఫ్టర్ అనమాట. మార్నింగ్ కొంచెం నాకు వేరే పనుండి బయటికెళ్ళాల్సొచ్చింది. ఆ వర్క్స్ అవన్నీ చూసేసుకొని ఇంకిప్పుడు ఇవన్నీ క్లీనింగ్స్ చేసి పెట్టుకుంటున్నా. ఫస్ట్ ప్లాంట్స్ ఒకటి ఇవన్నీ గూడా. ఇంకా ఆ రోజు డిన్నర్‌తో అక్కడితో సరిపోయిందండి. ఇది ఇక్కడి నుంచి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. యాజ్ యూజువల్ అన్నీ గూడా చూసుకొని ఇంకిప్పుడు నేను కొంచెం రిలాక్స్ అవుతున్నాను. ఏంటంటే కొంచెం వేరే ఇంకేవైనా ఉంటాయి గదా! అదర్ టెన్షన్స్ ఉంటాయి. అవన్నీ కొంచెం మైండ్‌లో బాగా నన్ను అరిచేస్తున్నాయనమాట. అందుకని కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి మంచిగా అల్లం టీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను ప్రశాంతంగా. దాని తర్వాత నేను ఇదిగో ఆపోజిట్ కబోర్డ్ అనమాట ఇదైతే. కొన్ని తోమవలసినవన్నీ గూడా తోమేసుకొని ఈరోజు మొన్న డీమార్ట్‌కెళ్ళాను గదా! అవన్నీ గూడా రీఫిల్ చేసుకోవాలి సరుకులన్నీ గూడా. ఇంకా మళ్ళీ ఎక్కడివక్కడ ఆర్గనైజ్ కూడా చేసేసుకోవాలి. నేను ఏం జేస్తుంటానంటే, ఈ ప్లేస్‌లో నేను టీ పౌడర్, షుగర్ పెట్టేదాన్ని గదా! అది అయిపోగానే వెంటనే ఫిల్ చేసుకోవడానికని చెప్పి, అవి కంప్లీట్ అవ్వగానే పోసుకోవడానికి అని చెప్పి మళ్ళీ వాటిని అక్కడే పెడతాననమాట. టీ పౌడర్ డబ్బాలు. తాజ్‌మహల్ వాడతామనమాట మేము. ఇంకా కళ్ళల్లో ఏదో డస్ట్ పడింది. నాకు కళ్ళల్లో డస్ట్ పడినా, లేదంటే ఆ ముక్కులోకి ఏదైనా ఎళ్ళినా చాలా భయం. నాకసలు పడదనమాట. ఇంకా మళ్ళీ ఆ కబోర్డ్ అంతా గూడా నీట్‌గా తుడిచేసి కొంచెం తడి బట్ట, పొడి బట్టతో తుడిచేసి పేపర్ మార్చాననమాట. ఇంకా తర్వాత బాటిల్స్‌లలో అన్నీ గూడా రీఫిల్ చేసేసి ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. అందులో ఏవి ఎక్కడున్నాయో ఈజీగా కనబడతాయి. ఇంకా అన్నీ
అవైలబుల్‌గా నాకు అందుబాటులో ఉండేలా పెట్టుకుంటాను. దీని తర్వాత ఇంకా ఆపోజిట్‌లో ఇందాక షీట్స్ అవి తీసేసాను గదా! అది గూడా వెంటనే క్లీన్ జేసేస్తున్నాను. వీటిలో పెద్దగా డస్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎప్పుడు క్లోజ్డ్‌గానే ఉంటాయి కాబట్టి, ఇంకా కొంచెం స్మెల్ అది రాకుండా నేను వీక్లీ వన్స్ అలాగా బాగా ఎండ కొడుతుంది గదా! నాకు యూటిలిటీ నుండి కొంచెం వస్తుందనమాట సన్‌లైట్ అనేది కిచెన్‌లోకి. అప్పుడు నేను అన్ని కబోర్డ్స్ డోర్స్ ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగా అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తా. దీనివల్ల మనకు ముక్కిపోయిన స్మెల్ లాగా గానీ, పట్టకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండవనమాట. కొంచెం బావుంటుంది. అలాగే ఇదిగో మనకిక్కడ హ్యాంగింగ్‌వి ఉన్నాయి కదా! హ్యాండ్‌మేడ్‌వి అవన్నీ తీసేసాననమాట. వాటిని మంచిగా వాష్ చేసి మళ్ళీ రీప్లేస్ చేద్దామని చెప్పి. ఇంకా ఆ కబోర్డ్ అంతా సర్దుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్ బాస్కెట్ అవన్నీ నిన్న క్లీన్ చేశాను గదా! వాటిని నేను మంచిగా రీప్లేస్ చేసేసి ఫస్ట్ నేను బాటమ్‌లో మంచిగా టిష్యూ వేసుకుంటున్నా. దీనివల్ల ఏంటంటే మనం ఏమైనా వెజిటబుల్స్ గానీ అవి వేస్తుంటాం గదా! ఫర్ సపోజ్ ఆనియనే వేస్తాము. మనం వాడుతూ ఉండగా కిందంతా ఒక డస్ట్ లాగా ఫార్మ్ అవుతుంది. అది పొట్టు రాలి అదంతా. అలా అవ్వకుండా నేను అన్నీ గూడా ఇలా టిష్యూ వేసి పెట్టుకుంటాను. మళ్ళీ కొత్తవి వేసేటప్పుడు వాటిని నీట్‌గా ఆ టిష్యూ తీసేసి మళ్ళీ ఫ్రెష్ టిష్యూ వేసి ఆర్గనైజ్ చేసుకుంటాననమాట. ఇక్కడ పావు బాజీ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే అందరి కోసం మా ఇంట్లో నలుగురికి గూడా ఇవాల్టికి ఇదే అనమాట. మంచిగా ఇదిగో ఆలు, క్యారెట్, బీట్రూటు, టమాటా ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ గూడా కుక్కర్‌లో యాడ్ చేశాననమాట ప్రెషర్ కుక్కర్‌లో. కొంచెం వాటర్ యాడ్ చేసేసి అందులో లైట్‌గా ఉప్పు, కారం ఇవి 2 గూడా యాడ్ చేసేసి ప్రెషర్ పెట్టేస్తాను. ఒక 3-4 విజిల్స్ ఇప్పించామంటే మంచిగా కుక్ అయిపోతుందది. ఇంకా తర్వాత దానికి తాలింపు కోసం అనమాట ఒక చిన్న ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం బటర్ ఇంకా ఆయిల్. బటర్ అనేది వేస్తేనే పావు భాజీకి బావుంటుంది. అందుకని చెప్పేసి ఈ ప్యాన్‌లో అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకున్న, అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇదంతా గూడా మంచిగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. నేను ఇక్కడ కొంచెం గరం మసాలా, అలాగే ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. లైట్‌గా కారం యాడ్ చేశాను. అందులో ఆల్రెడీ పెట్టేసాను. అంటే ఇవి ఉడికించేటప్పుడు వేసాం గదా! అందులో కొంచెమే వేసుకున్నాను. ఇంకా ఈ ఉడికిన వెజిటబుల్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ గూడా మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. లేదంటే ఇంకా కొంచెం సేపు ఉడికించినా గూడా ఇంకా తొందరగానే అయిపోతుంది. జస్ట్ ఈ బాజీ మొత్తం గూడా కుక్ అయిపోయిన తర్వాత ఇందాక మనం తాలింపు వేసి పెట్టుకున్నాం గదా! అది యాడ్ చేసి లైట్‌గా వాటర్ యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఇది కొంచెం లిక్విడ్ కర్రీలాగా రెడీ అవుతుంది. ఇంకా ఇదంతా గూడా ఒకసారి చక్కగా కలిపేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసి ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని పైన ఒక చిన్న బటర్ పీస్ పెట్టామంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. నిజానికి ఈ బాజీ ఈ పావుతో పాటే కాకుండా చపాతీ, పూరికి గూడా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేనెప్పుడైనా చేస్తూ ఉంటానన్నమాట పిల్లలకు. నిజంగా బావుంటుంది. అలాగే ఇంకొక ప్యాన్‌లో కొంచెం బటర్, లైట్‌గా ఆయిల్ యాడ్ చేసేసి, ఇక్కడ బన్ పీసెస్ ఉంటాయి గదా! అవి మంచిగా మధ్యలకి కట్ చేసి, ఇలా రోస్ట్ చేస్తున్నాననమాట. సేమ్ మనం బండి పైన తిన్నట్లుగానే ఉంటాయి. సో, బయట నుంచి ఎందుకని చెప్పేసి నేను ఇంట్లోనే చేయడం మొదలుపెట్టాను. ఆల్మోస్ట్ నేను ఇక్కడ చాలా చాలా టైమ్స్ నేను ఇంట్లోనే చేస్తానండి. ఎప్పుడైనా ఫ్యామిలీ షాపింగ్‌తో బయటికి వెళ్ళినప్పుడు మా పిల్లలు అడుగుతుంటారనమాట. మాల్స్ బయట ఉంటది గదా! తింటామని జెప్పి. కానీ సేమ్ టేస్ట్ ఉంది మా అనుకుంటూ తింటారనమాట బాగా ఇష్టంగా. సో, చాలా ఈజీ రెసిపీ గదా! జస్ట్ వెజిటబుల్స్ కుక్ చేయడము. ఆహ్, ఈ ఒకవేళ ఈ బన్ గనక లేకపోతే మామూలు బ్రెడ్ ఉంటుంది గదా! మన దగ్గర అది గూడా రోస్ట్ చేసి ఇచ్చినా హ్యాపీగా తినేస్తారు. రెసిపీ తప్పకుండా ట్రై జేయండి. నేనైతే ఇలా సింపుల్‌గా చేస్తూ ఉంటాననమాట పిల్లలకి. ఇంకా ఆపోజిట్‌లో ఇందాక నేను వెజిటబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను గదా! అక్కడ అలాగే మిగతావన్నీ ఫ్రిడ్జ్‌లోనే పెడుతున్నానండి. ఎందుకంటే కొంచెం ఈగలు అవి ఎక్కువుంటాయి గదా! ఈ కాలంలో. అందుకని చెప్పేసి తేమ లేకుండా పెట్టుకుంటాననమాట ఎక్కువగా. ఈ కౌంటర్ అదే మనది ఓపెన్ కిచెన్ గదా! అక్కడ ఎంట్రన్స్‌లో ఇలా గట్టుంటుంది. అదంతా గూడా శుభ్రంగా తుడిచేసి ఇంతకుముందు ఇక్కడ ఈ షీట్ వేసేదాన్ని. దాన్ని వేసేసి మంచిగా ఒక ప్లాంట్ అయితే మార్చేసాననమాట. ఇది ఆక్సిజన్ ప్లాంట్ అనమాట. ఇది కంపల్సరీగా ఇంట్లో ఉండాలి. ఇంకా ఇదైతే ఇక్కడ పెట్టుకున్నాను. కొంచెం పెద్దగా పెరిగింది. చూడాలి ఒకవేళ నచ్చకపోతే తీసేద్దాం అనుకుంటున్నా. అలాగే చిన్న క్రోకరీ యూనిట్. నా చిన్న కిచెన్‌లో చిన్న క్రోకరీ. ఇక్కడేమంటే మంచిగా కప్స్, జ్యూస్ గ్లాసెస్ ఇవన్నీ గూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నా. ఎప్పుడు వాడుతూ ఉంటాను గదా! కొంచెం హ్యాండీగా ఉండేలాగా
తీసుకుంటున్నాననమాట. ఈ మధ్య అయితే మా పెద్దోడు గూడా ఎప్పుడైనా కాఫీ కలుపుకుంటున్నాడు, మంచిగా అందుబాటులో ఉండాలని జెప్పేసి వెతుక్కునే పని లేకుండా అలా పెట్టేసుకున్నాను. పైన రోలోనేమో జ్యూస్ గ్లాస్ పెట్టేసి, అలాగే కెటిల్ పెట్టాను గ్రీన్ టీది. మిడిల్‌లోనేమో అవి పెట్టుకున్నాననమాట టెర్రకోటవి. ఇంకా తర్వాత ఇక్కడ ఇవి. మొత్తం ఈ 3 రోస్ అయితే ఇలా కంప్లీట్‌గా నింపేసాననమాట. ఇంకా ఇంకా ఇక్కడ తీసేసాను గదా! హ్యాంగింగ్‌వి అవి ఇంకా వాష్ చేయలేదు. కొంచెం ఇల్లు గూడా క్లీన్ చేసేది ఉంది గదా! అప్పుడు అన్నీ ఒకేసారి వాష్ చేసేసి ఇక్కడ హ్యాంగ్ చేద్దామని అనుకుంటున్నా. ప్రెజెంట్ అయితే ఇటు వైపునది మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. క్లీనింగ్ అంటే ఎక్కువగా స్ట్రెస్ అయిపోయి, మనం ఎక్కువ పని అంతా ఒకరోజే చేసి, మనం గూడా అన్‌హెల్తీ అయిపోగూడదు. ముఖ్యంగా టైంకి ఫుడ్ తీసుకుంటూ, మంచిగా ఫ్రూట్స్ అవి తింటూనే హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం మన మీదే ఆధారపడి ఉంటుంది. సో, వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళకంటూ మనం వేడిగా చేసి పెడుతుంటాము. ఈ టైంకి ఇది, ఆ టైంకి అది అనుకుంటూ మనమే కదా చూసుకునేది. సో, మనం గనక ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే వాళ్ళంతా డల్ అయిపోతూ ఉంటారు. సో, అలా అవ్వకుండా మనల్ని మనం చూసుకుంటూ కుటుంబం మొత్తాన్ని కూడా చూసే బాధ్యత మన మీదే ఉంది కాబట్టి అన్నీ చూసుకుంటూ ఈ పనులు కూడా చేసుకోవాలి. సో, చెప్పాను గదా! నేను కొంచెం స్ట్రెయిన్ అవ్వకుండా పని పెట్టుకున్నాననమాట ఈసారి. ఎప్పుడు పని అప్పుడు మనం చేస్తూ ఉంటాము. మంత్లీ క్లీనింగ్ ఇవన్నీ కాబట్టి, ఇలాంటివి చేసేటప్పుడు హెవీగా ఏమి అనిపించదు వర్క్ అయితే. ఇంక నాకు ఆపోజిట్‌లో గూడా ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్లే. జస్ట్ ఒక కౌంటర్ దగ్గర కొంచెం మార్చుకోవాలనుకుంటున్నాను. అదొకటి కొంచెం కబోర్డ్స్ పనుందంతే. అదంతా కూడా ఒక రోజులో ఫినిష్ చేయగలను. అంటే ఇది నేను మంగళవారం, ఇంకా బుధవారం 2 డేస్ అయితే ఇంతవరకు చేసుకోగలిగాను. ఇంకా ఇవాళ అంటే ఈరోజు గురువారం గదా! ఈరోజు నేను కంప్లీట్‌గా కిచెన్ చేసేసి ఆల్మోస్ట్ ఇల్లు గూడా స్టార్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో, చూస్తుండగానే డేస్ స్టార్ట్ అయిపోతుంటాయి గదా! అందుకని చెప్పేసి. ఇంకా బోలెడన్ని పనులున్నాయండి. ఇంకా ఇదిగో ఈ కౌంటర్ అయితే ఇలాగ అయిందనమాట ఈసారికి. అంటే కొంచెం గ్రైండర్‌ని ఇటువైపు జరిపేసి ఆనియన్ బాస్కెట్ అనేది ఇటువైపు బెట్టుకున్నాను. యాక్చువల్‌గా ఇది అటువైపు ఉండేది. కౌంటర్ అంతా ఖాళీయే. పెద్దగా ఏం పెట్టుకోలేదు ఈసారి. జస్ట్ ఈ ప్లాంట్‌తో కవర్ చేశానంతే. మీరు కూడా మీ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసారా? కింద కామెంట్‌లో చెప్పండి. మరి ఇది ఇవాల్టి వీడియో. ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.